హలో ఎవ్రీవన్. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది బికాస్ దిస్ మంత్ ఏప్రిల్లో రిలీజ్ అయిన 6 బెస్ట్ మస్ట్ వాచ్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ అనేవి ఈ వీడియోలో రికమెండ్ చేస్తున్నా. సో డెఫినెట్లీ ఎండ్ వరకు చూడండి బికాస్ లైనప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. There you are, you little killer. లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయిన షోగన్ అనే సిరీస్. సో ఇది వచ్చేసి ఒక పీరియాడిక్ డ్రామా అండ్ రియలీ ట్రస్ట్ మీ జానర్ అయితే చెప్పాను దానికి సిరీస్ 100% జస్టిస్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్ రేటింగ్ వచ్చేసి IMDb లో 9.1 అండ్ రాటన్ టమాటోస్ లో ఈ సిరీస్ రేటింగ్ వచ్చేసి 99%. సో దీన్ని బట్టే మీ సిరీస్ ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సో ఈ సిరీస్ 1600 టైం పీరియడ్ లో జపాన్ లో టేక్ ప్లేస్ అవుతుంది. సో సిరీస్ లో కరెంట్ ఉన్న కింగ్ చనిపోతాడు కానీ వాళ్ళ కొడుకు రూల్ చేసే అంత ఏజ్ రాలేదు. సో అందుకే కింగ్ చనిపోయే ముందు 5 డిఫరెంట్ క్లాన్స్ కి కింగ్డమ్ మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ కొడుకు రూల్ చేసేదాకా చూసుకోమంటాడు. కానీ స్లోలీ క్లాన్స్ మధ్యలో దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ పవర్ డైనమిక్స్. కానీ మొత్తాన్ని అపోజ్ చేస్తా 5 క్లాన్స్ లో వన్ ఆఫ్ ద క్లాన్ లీడర్ అయిన యోషిటోర్నాగా వాళ్ళకి ఎగ్నెస్ట్ గా నుంచుంటాడు. అండ్ అదే టైంలో లండన్ కి చెందిన జాన్ బ్లాక్ థ్రోన్ ట్రావెల్ చేస్తున్న షిప్ జపాన్ కి వస్తుంది. సో అసలు ఇతను ఎవరు అండ్ ఇతను వచ్చాక ఆ మొత్తం గేమ్ లో అసలు ఎలాంటి చేంజ్ వచ్చిందో ఇదంతా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అండ్ ట్రస్ట్ మీ ఈ సిరీస్ లో చూపించినట్టు జాపనీస్ కల్చర్ ని ఏ సిరీస్ లోనూ చూపించలేదు. లైక్ రియలీ అప్పుడున్న మనుషులు డెడికేషన్ టువర్డ్స్ దేర్ లార్డ్ అండ్ దానికోసం వాళ్ళు చేసే పనులైతే చూడడానికి చాలా సర్ప్రైజింగ్ గా ఉంటాయి. సో డ్రామా బేస్డ్ సిరీస్ లవర్స్ అయితే మాత్రం మీరు డెఫినెట్ గా దీన్ని మిస్ అవ్వద్దు. కానీ ప్రాబ్లమ్ ఇస్ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఉంది అండ్ అది కూడా జపాన్ లో జరుగుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కన్వర్సేషన్స్ వాళ్ళ మధ్యలో జాపనీస్ లో ఉంటది అండ్ అదంతా మనం కింద సబ్ టైటిల్స్ చూసి అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఇట్స్ 18+ సిరీస్. అండ్ నెక్స్ట్ సెకండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఇంకో అమేజింగ్ సిరీస్ విచ్ ఇస్ ఫాల్ అవుట్. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది. సో ఫాల్ అవుట్ అనే ఒక ఫేమస్ గేమ్ అడాప్టేషన్ ఈ సిరీస్ అండ్ ఈ సిరీస్ చూసాక డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ అడాప్టేషన్ లిస్ట్ లోకి ఈ సిరీస్ ని యాడ్ చేయొచ్చు. సో ఈ సిరీస్ బేసిక్ ప్లాట్ వచ్చేసి లేట్ 1970s లో యుఎస్ లో న్యూక్లియర్ బాంబ్ అటాక్ జరిగింది. సో ఆ బాంబ్స్ నుంచి తప్పించుకోవడానికి కొంతమంది బంకర్ లోకి వెళ్తారు అండ్ ఆ బంకర్స్ ని వాళ్ళు వాల్ట్ అంటారు. అండ్ లిటరల్లీ ఒక 200 ఇయర్స్ దాకా ఆ బంకర్ లోనే చాలా మంది ఉంటారు. ఇన్ఫాక్ట్ స్టోరీ కూడా బాంబ్ డ్రాపింగ్ తర్వాత 200 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. వేర్ వి సీ లూస్ అనే క్యారెక్టర్ ని. సో ఆ వాల్ట్ లోపల కొంతమంది వచ్చి వాళ్ళ ఫాదర్ ని కిడ్నాప్ చేస్తారు. సో అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చి వాళ్ళ ఫాదర్ ని కిడ్నాప్ చేశారు అండ్ వాళ్ళ ఫాదర్ ని కాపాడడానికి తను వాల్ట్ నుంచి బయటకు వెళ్తది. అండ్ ప్యారలల్లీ మనకి ఇంకో 2 స్టోరీ లైన్స్ చూపిస్తారు కూపర్ అండ్ మ్యాక్సిమస్ ది. అండ్ ఐ థింక్ చాలా మంది కూపర్ క్యారెక్టర్ బాగా నచ్చొచ్చు. అండ్ 8 ఎపిసోడ్స్ అండ్ ఈచ్ 1 అవర్ అయినా కానీ ఐ కెన్ సే ఇట్ ఈస్ స్టిల్ వర్త్ ఇట్ బికాస్ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్లోగా మల్టిపల్ స్టోరీ లైన్స్ అని ఇవన్నిటితో ఒక మంచి సస్పెన్స్ అనేది ఈ సిరీస్ బిల్డ్ చేసిద్ది క్లైమాక్స్ దాకా. అండ్ ఇన్ఫాక్ట్ ఈ సిరీస్ లో యాక్షన్ కూడా చాలా బాగుంది ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో. సో నేనైతే డెఫినెట్లీ చూడమని రికమెండ్ చేస్తా. బట్ వన్ థింగ్ ఇట్స్ స్ట్రిక్ట్లీ 18+. అండ్ ఇంకా లిస్ట్ లో థర్డ్ వచ్చేసి ఒక మూవీ విచ్ ఇస్ అమర్ సింగ్ చమ్కీలా. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో రిలీజ్ అయింది. సో ఈ మూవీ వచ్చేసి 1980s లో పంజాబ్ కి చెందిన ఒక రియల్ లైఫ్ సింగర్ బయోపిక్. సో అప్పట్లో సింగర్ అడల్ట్ స్టఫ్ ని మిక్స్ చేసి సాంగ్స్ అనేవి పాడేవాడు. దాంతో హీ బికెమ్ వెరీ ఫేమస్. ఇన్ఫాక్ట్ పంజాబ్ లో అప్పట్లో ఉండే మ్యూజిక్ రికార్డ్స్ అన్ని తను బ్రేక్ చేశాడు. కానీ దాంతోనే చాలా కాంట్రవర్సీస్ కూడా స్టార్ట్ అయినాయి. వేరే చాలా మంది తను అపోజ్ చేసేవాళ్ళు దట్ తన సాంగ్స్ తో సొసైటీని పాడు చేస్తున్నాడని. ఇన్ఫాక్ట్ లిటరల్లీ అట్ ఏజ్ ఆఫ్ 27 హీ వాస్ షాట్ డెడ్. సో తన స్టోరీని మనకి చాలా జెన్యూన్ గా చూపించారు. జెన్యూన్ ఇన్ ది సెన్స్ ఎటువంటి వైట్ వాష్ చేయలేదు. అంటే ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఇలాంటి కంక్లూజన్ ఇవ్వకుండా ఆడియన్స్ కి డిసైడ్ అవ్వమని చాలా రియలిస్టిక్ గా చూపించారు. సో యాజ్ అ బయోపిక్ పర్స్పెక్టివ్ లో నాకు ఈ పాయింట్ అయితే బాగా నచ్చింది. అండ్ ఇంకోటి దీంట్లో ఆర్టిస్ట్ వర్సెస్ సొసైటీ అనే ఒక మంచి కాన్సెప్ట్ ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ దిల్జిత్ చమ్కీలా ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ చేశాడు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ మూవీలో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో వాళ్ళు పాడే పాటల్ని వాళ్ళు పంజాబీలోనే ఉంచారు, తెలుగులో డబ్ చేయలేదు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో ఓవరాల్ ఒక మంచి బయోపిక్ ఓటీటీలోనే రిలీజ్ అయింది కాబట్టి చెక్అౌట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ కూడా మూవీయే. యాక్చువల్లీ ఈ మూవీ ఆల్రెడీ థియేటర్ లో రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది. సో మూవీ పేరు వచ్చేసి ప్రేమలు. ఈ మూవీది నేను ఫుల్ రివ్యూ కూడా ఇచ్చాను. సో అందుకే అది చెక్అౌట్ చేయండి. బట్ స్టిల్ షార్ట్ గా చెప్తాను. మలయాళం మూవీ అయినా కానీ హైదరాబాద్ లో టేక్ ప్లేస్ అయ్యే ఒక సింపుల్ రామ్ కామ్ మూవీ ఇది. అండ్ ఐ థింక్ ఈ మూవీ స్టోరీ కన్నా ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కి అందరూ బాగా కనెక్ట్ అవుతారు. లైక్ సచిన్, రీను, ఆది, అమూల్ వీళ్ళందరికీ మనం బాగా కనెక్ట్ అవుతాము. ఇన్ఫాక్ట్ మూవీ చూస్తున్నంత సేపు ఒక రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. దాంతో ఈ మూవీకి బాగా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ మూవీలో కామెడీ అయితే చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ ఆ మ్యాజిక్ క్రియేట్ అయింది మాత్రం డబ్బింగ్స్ అండ్ డైలాగ్స్ మూలనే. బికాస్ నేను ఓటీటీలో రిలీజ్ అయ్యాక హిందీలో కొన్ని క్లిప్స్ అనేవి చూశాను, ఆ ఇంపాక్ట్ అయితే లేదు. సో ఒక రామ్ కామ్ కాబట్టి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఫ్రెండ్స్ తో కలిసి చూడండి, ఆహలో ఉంది, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కమ్స్ యానిమేటెడ్ సిరీస్ అయిన ఇన్విన్సిబుల్ సీజన్ 2. సో సీజన్ 1 అండ్ సీజన్ 2 రెండు అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేటెడ్ కాబట్టి పిల్లలు చూసే
చూసే సిరీస్ అని మాత్రం అనుకోవద్దు, బికాస్ ఇట్ ఈస్ 18+ సిరీస్ బికాస్ ఆఫ్ ఇట్స్ బ్రుటాలిటీ అండ్ వైలెన్స్. సో అమెజాన్ అయితే ఫైట్స్ లో బ్రుటాలిటీ అని బ్లడ్ చూపించడానికి ఎక్కడా తగ్గలేదు. ఫైట్స్ అన్ని కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్ IMDb రేటింగ్ ఈజ్ 8.7 అండ్ రాటన్ టమాటో స్కోర్ ఇస్ 99%. సో దీంట్లో మార్క్ అనే క్యారెక్టర్ స్టోరీని మనం ఫాలో అవుతాము. వేరే వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక సూపర్ హీరో, తన పేరు వచ్చేసి ఓమ్ని మ్యాన్, అంటే ఒక రకంగా సూపర్ మ్యాన్ అని కూడా అనుకోవచ్చు. సో వాళ్ళ ఫాదర్ ఒక సూపర్ హీరో కాబట్టి తనకు కూడా పవర్స్ అనేవి వస్తాయి. కానీ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ తనకేం తెలిసిద్దంటే అసలు వాళ్ళ ఫాదర్ సూపర్ హీరోనే కాదు, ఇన్ఫాక్ట్ తన అసలు ప్లానెట్ కి చెందినవాడే కాదు, అండ్ తన గోల్ ఈ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేయటం. సో ఇదే సిరీస్ ప్రిమైస్. ఎస్పెషల్లీ సీజన్ 1 ఎండింగ్ ఫైట్ అయితే అదిరిపోద్ది. సో మరి ఆ లెవెల్లో స్టార్ట్ చేయలేదు కానీ సీజన్ 2 బాగానే స్టార్ట్ అవుతుంది. కానీ లేటర్ మధ్యలో ఉన్న కొన్ని ఎపిసోడ్స్ కొంచెం స్లో అనిపించిన క్లైమాక్స్ మాత్రం బాగా పుల్ చేశారు. సో డెఫినెట్లీ సిరీస్ చాలా బాగుండిద్ది. తెలియకపోతే సీజన్ 1 అండ్ సీజన్ 2 రెండు చూడండి. అండ్ నెక్స్ట్ కూడా యానిమేటెడ్ సిరీస్, అండ్ దిస్ ఇస్ ఫర్ మార్వెల్ ఫ్యాన్స్. సో లేట్ 90s లో మార్వెల్ ఎక్స్మెన్ ది ఒక యానిమేటెడ్ షో అనేది వచ్చేది, కానీ తర్వాత అది అయిపోయింది. కానీ మళ్ళీ మనకు ఇప్పుడు ఎక్స్మెన్ 97 అని చెప్పి అదే యానిమేషన్ స్టైల్లో మనకి ఎపిసోడ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. కానీ మరి ఇది చూడడానికి అప్పుడు వచ్చిన ఎపిసోడ్స్ చూడాలంటే అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నేను కూడా చూడలేదు. సో ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ నోట్ లో స్టార్ట్ అవుతుంది. వేరే ఎక్స్మెన్ లీడర్ అయిన చార్ల్స్ జేవియర్ చనిపోతాడు, అండ్ తను చనిపోయే ముందు ఎక్స్మెన్ టీమ్, ఎక్స్మెన్ స్కూల్ ఇదంతా కూడా మ్యాగ్నెటో కప్ చెప్తాడు. సో యానిమేటెడ్ కాబట్టి ర్యాండమ్ ఎపిసోడ్స్ అని కాకుండా అండర్లైన్ ఒక అమేజింగ్ స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ అనేది రిలీజ్ అవుతుంది, అండ్ నేనైతే డెఫినెట్లీ చూడమని రికమెండ్ చేస్తాను, బికాస్ స్టోరీ అయితే అదిరిపోయింది. ఇన్ఫాక్ట్ మార్వెల్ ఫ్యూచర్ లో ఇదే యానిమేషన్ స్టైల్లో ఎక్స్మెన్ మీద మూవీ కూడా రిలీజ్ చేయాలనుకుంటుంది, బికాస్ ఈ సిరీస్ కి రివ్యూస్ అండ్ రేటింగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి కాబట్టి. సో ఈ ఎక్స్మెన్ 97 అనే సిరీస్ హాట్స్టార్ లో వస్తుంది, చెక్అౌట్ చేయండి. సో ఈ ఏప్రిల్ మంత్ లో బాగా ఇంట్రెస్టింగ్ గా రిలీజ్ అయిన మూవీస్ అండ్ సిరీస్ అయితే ఇవే. ఇలాంటి రికమెండేషన్స్ ఇంకా కావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.